ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి గవర్నర్ గారిని కలుస్తారంట కదా. ఏదైతే మెడికల్ కాదు ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి వాళ్ళు ఉద్యమం చేశారంటే కోటి సంతకాలు సేకరణ చేశారని చెప్పి అన్నారు. ఏ మాత్రం పేద ప్రజలకి న్యాయం జరిగిద్దాం. అందరికీ నమస్కారం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలు చీకొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి, 11 సీట్లుగా పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సమస్యల కోసం మాట్లాడుతున్నాడంటే సిగ్గేస్తుంది. నువ్వు రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడితే నువ్వు ఎందుకు 11 సీట్లు పరిమితం అయ్యావు? ఎందుకు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని పోరాడుతున్నావు? 5 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు కదా. ఏ అధికారంలో చేసే అధికారం నీ చేతిలో నువ్వు ఎందుకు చేయాలి? అప్పుడు పీపీపీ పద్ధతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబడి మహాకూటమి ప్రభుత్వం చేస్తుంది. నువ్వేం చేసావు? నీ హయాంలో ఒకటి నువ్వు నోటిఫికేషన్ వేసావా? నిరుద్యోగ సమస్య పరిష్కరించే డిఎస్సీ వేసాం, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు చేపట్టాం. నీ హయాంలో ఒకటి ఒక నోటిఫికేషన్ వేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించే చెప్పనండి జగన్మోహన్ రెడ్డికి. ఏం చెప్పాడు? నేను ఇంకో 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండాలనుకున్నాను. 5 సంవత్సరాలు నువ్వు మాకు వద్దన్నారు. ఓటింగ్ పెడితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మాకు వద్దని 11 సీట్లకు పరిమితం చేశారు నిన్ను. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకోటి అడుగుతున్నారు జనం, అతను ఏమని ముద్దాయి 11 ఈడీ కేసుల్లో ఏమని ముద్దాయి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఎందుకు ఇంకా బెయిల్ మీద తిరుగుతున్న ముద్దాన్ని బయటకి ఎందుకు తిరుగుతున్నాడు అని అడుగుతున్నారు. ఏం చెప్తావు నువ్వు ఆ జనం గురించి, ప్రజా సమస్య గురించి మాట్లాడేది? కోటి సంతకాలు పెట్టించావు. ఏమని పెట్టించావు? అందరూ అదే కోటి సంతకాలు నీ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటారు. దానికి ఏం చెప్తావు? గవర్నర్ కలిసావా? ఎందుకు కలిసి గవర్నర్ని? గనులు భూములు కబ్జా చేసి నువ్వు వెళ్ళి గవర్నర్ కలిస్తే ఏం చెప్తారు? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు కదా. ఒకటంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? ఒక నిరుద్యోగ నోటిఫికేషన్ వచ్చిందా? కార్మికులతో ఎప్పుడన్నా మాట్లాడావా? ఉద్యోగ సంఘాలతో ఎప్పుడన్నా మాట్లాడావా? నీ ప్యాలెస్ పక్కనే మానభంగం జరిగితే కనీసం ఏమని ముద్దని పట్టుకుని దాఖలు లేవు. దిశ చట్టం తెచ్చి అందరు రక్షణ. ఎవరికి రక్షణ ఇచ్చావు నువ్వు? నీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అత్యధిక మానభంగాలు మర్డర్ జరిగింది నీ ప్రభుత్వ హయాంలో అని చెప్పారు. శాంతిభద్రతలు క్షీణించే ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? వృద్ధిరెడ్డి పడిపోయింది నీ హయాంలో. ఏం నిజం కదా? సాక్ష్యాలు కదా? మేం చెప్పలా, ప్రభుత్వం సెన్సిటివ్కి చెప్తున్న లెక్క. నీ హయాంలో వృద్ధిరెడ్డి పడిపోయింది, క్రైమ్ రేట్ పెరిగింది, మానభంగాలు పెరిగాయి, ఉద్యోగ నియామకాలు పడిపోయాయి, శ్రమశక్తి పడిపోయింది. నిజం కదా? మరి ఇటన్నిటికి నువ్వు సమాధానం చెప్పకుండా గవర్నర్కి మెమోరాండం ఇవ్వడానికి వెళ్తున్నావు, కోటి సంతకాలు పెట్టించా. అసలు పీపీపీ అంటే ఏంటి? నువ్వు దోచుకోవడానికి వ్యతిరేకంగా ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారు సహకారంతో పెద్ద పెద్ద పరిస్థితులు నెలకొల్పి ఉద్యోగ నియామకాలను పరిస్థితి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తీసుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దానిలో అమలు చేస్తుంది ప్రభుత్వం. నువ్వెందుకు ఉలిక్కి పడతావు? అంటే చేసినట్టు అభివృద్ధి మీద బురద చేయాలా, గుడ్డగాల్చి మీద వేయాలా. నువ్వేం చేయలేదు కాబట్టి చేస్తున్నారు కాబట్టి నీ కడుపు అంటే తెల్లారాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు 11 కేసులు ఏవోని ముద్దాయి. ఈడీ కేసులు అండి. ఈడీ అంటే ఏంటి? ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు గండి కొట్టినట్టు ప్రథమ ముద్దాయి. నువ్వు బయట తిరుగుతున్నందుకు సిగ్గేస్తా ఉంది. చట్టాలు ఏం చేస్తావని అడుగుతున్నారు జనం. ఎందుకు ఈడు ముద్దాయి బయట తిప్పుతున్నారు అడుగుతున్నారు. నువ్వు గవర్నర్ కలిసానంటున్నావు. గవర్నర్ కావడం జనం గవర్నర్ కలిసారు. సరే ఈయన తీసుకెళ్ళే ముందు లోపల ఏంటి? నిన్ను 11 సీట్లకు పరిమితం చేసినందుకు ఇంకా సిగ్గు రాలేదా? ఇక్కడ విద్యార్థుల తరపున నేను పోరాడుతున్నాను. పేద విద్యార్థికి ఏదైతే వైద్య విద్య అందరినీ ఇక్కడ చేస్తుంది ఈ గవర్నమెంట్ అని చెప్పండి. నిజంగానే ఆ విద్యార్థుల పట్ల ఆయనకు అంత ఇదిగా. నీ హయాంలో ఒకటంటే ఒక కాలేజీ కట్టావా? నువ్వు కట్టావని కాలేజీల దగ్గరికి ఇప్పుడున్న ప్రభుత్వం మంత్రులు అధికారులు వెళ్ళి చూపించారు. పునాదులు వేసి నేను కట్టాను ప్రచారం చేసుకుంటున్నావు. సవాల్ చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. నువ్వు ఒక కాలేజీ కట్టావా? నువ్వు కట్టినట్టు కాలేజీలో ఎవరికైనా విద్యార్థులు అడ్మిషన్ ఉన్నాయా? చూపించడం నువ్వు సిద్ధమా? ఇది జరగలేదు అబద్ధం చూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రచారం చేసుకోవడం తప్ప, ఆ ప్రచారం తప్ప అభివృద్ధి అక్కడ జరగలేదు. ఒక కాలేజీ రాలేదు. నిజం కదా? నిజం చెప్తే నువ్వు భయం, ప్రజలు నిజం అంటే తెలిసిపోతే నువ్వు భయపడతా ఉన్నావు. దొంగ అరుస్తా ఉన్నాడు. ఇప్పుడు సామెత ఉంది కదా, దొంగతనం చేసి దొంగని అరుస్తూ ఉన్నాడు. అట్లా ఉంటుంది. ఈ రాష్ట్రంలో జీవించడానికి అర్హత లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అసలు మనం కాదండి, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె చెప్తున్నారు కదా, మా అన్నయ్య మా అబ్బాయి దుర్మార్గుడు దొంగనాగుడు అని వాళ్ళే చెప్తున్నారు కదా. జనం చెప్పడం ఏంటి? నువ్వు కోటి సంతకాలు పెట్టించావు. నీ చెల్లి సంతకం మీ అమ్మ సంతకం పెట్టించగలవా? ఛాలెంజ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు పెట్టించరమ్మని వెళ్ళండి. శర్మరెడ్డి దగ్గరికి వెళ్ళి ఇవాళ ఏది డాక్టర్ కాలేజీల దగ్గరికి వెళ్ళి మెడికల్ కాలేజీని తీసుకొస్తాను, సంతకం పెట్టమనండి. పెడితే రాష్ట్రంలో 8 కోట్ల మంది పెట్టిస్తాం, 5 కోట్ల మంది పెట్టిస్తాం. అది లేదు నీకు. నీ చెల్లికి చెప్పుకునే దమ్ము లేదు నీకు. మరి ఈ విధానం రద్దు చేసుకుంటారా లేకపోతే? జగన్మోహన్ రెడ్డి ఇంకా జనంతో చీకొట్టించుకోవడం పద్ధతి తప్ప ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కాదు. ఇప్పటికే నిన్ను జనం మర్చిపోయారు. అప్పుడప్పుడు నేనున్నానంటూ కార్టూన్ నెట్వర్క్లో కనబడుతూ ఉంటాం. కార్టూన్లో అప్పుడప్పుడు డోర్ మీద కనబడుతూ ఉంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు, వచ్చి నిర్ణయం చూపించి వెళ్తుంటాడు. సజ్జల గారు అంటున్నారు పీపీ విధానం అంటే పెద్ద స్కామ్ అని చెప్పి అంటున్నాడు. నిజంగా ఆ స్కాములు ఈ గవర్నమెంట్ చేస్తుంటారా? స్కాములు చేసే గవర్నమెంట్ అయితే 164 సీట్లు ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చారండి. చంద్రబాబు గారిని కూటమిని నమ్మి ఓట్లేశారు. నిన్ను చీకొట్టారు జనం. నువ్వు 5 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు కదా. ఏం చేసావు నువ్వు? ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవాలా, కార్మిక సమస్యలు పట్టించుకోవాలా, నిరుద్యోగ సమస్యలు పట్టించుకోవాలా, మహిళా సమస్యలు పట్టించుకోవాలా, రైతులు రోడ్డును పడేసావు, రాష్ట్ర అభివృద్ధిని గ్రోత్ రద్దు చేసావు. ఆ రాష్ట్ర అభివృద్ధి గ్రోత్ ఎక్కడ ఉంది? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిందో వృద్ధి రేటు పెరిగిందని కేంద్ర ప్రభుత్వ సెన్సెక్స్ లెక్కలు చెప్తున్నాయి. నీ టైంలో వృద్ధి రేటు ఎక్కడుంది? సాధారణ మన దసరా ఆదాయం పడిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి టైంలో. భూములు నువ్వే కబ్జా చేసావు, గనులు నువ్వే కబ్జా చేసావు, నీరుని మొత్తం నువ్వే కబ్జా చేసావు. ఇంకేముంది జనం దోచుకోవడానికి?
అంటే చంద్రబాబు నాయుడు కాకి లెక్కలు చెప్తున్నాడు అని చెప్పి ముగ్గురు కాకి లెక్కలు చెప్పడంలో ఏమని ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్తుంది ఏంటి? నువ్వు ఏంటి దొంగతనం చేయడం తప్పే ఉంది అంటున్నావు నువ్వు. వరకామండలో అది చిన్న దొంగతనం అంటే చిన్న దొంగ పెద్ద దొంగ రెండు ఉంటారా? ప్రభుత్వ ఆస్తులను దోసుకోవడం, కొద్దిగా దోసుకోవడం, ఎక్కువ దోసుకోవడం దోషే కాదా? చిన్న దొంగ పెద్ద దొంగ ఇద్దరు ఉంటారా? అది జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ పోషిస్తారు కాబట్టి అందరూ ఆ దగ్గర జాగ్రత్త ఉంటారు. అంటే కోర్టు మరి డైరెక్షన్ ఇచ్చింది కానీ దాని మీద ఏం చెప్తారు? అందుకేనండి కోర్టు తీర్పు. అసలు కోర్టు ముందు ఈయన అరెస్ట్ చేయాలంటున్నా నేను. అసలు ఈడీ కేసులో బయట తిరిగిన ముద్దాయి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయమంటున్నా. అప్పుడు కదా ఇవన్నీ బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం శాంతి భద్రతలు ఉండవు, ప్రజలు సంతోషంగా ఉండలేరు. ప్రభుత్వ హయాంలో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజల బ్రహ్మాండం సంతోషంగా పరిపాలన చేస్తున్నాను. ఇవాళ 51% ప్రజలు సంతృప్తిగా ఉన్న లెక్కలు వచ్చినాయి. నేను తీసుకోవాలా? ఎమ్మెల్యేలు మంత్రులు పనితీరు మొత్తం ప్రజలేసిన ఓటు 100 మందిలో 51 మంది ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని. నువ్వు ఎక్కడున్నావు? మరి వాళ్ళ మాజీ ఎంపీ గారు గోరంట్ల మాధవ్ గారు అంటున్నారు ఈ కోటి సంతకాల ఉద్యమమే ఈ గవర్నమెంట్ పతనానికి నాంది అని చెప్పి అంటున్నాడు. నిజంగానే పతనం అవుతుంది అంటారా? ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ పతనం అయిపోయాడు కాబట్టి ఆ పతనమైన మాట్లాడు. గోరంట్ల మాధవ్ చేసిన పని ఏంటి? సభ్య సమాజం సిగ్గుతో తలంచుకునే పని ఒక ఎంపీ స్థానంలో ఉండి చేస్తే నువ్వు మాట్లాడుతున్నావా? నీకు సిగ్గుందా? నువ్వు మాట్లాడే హక్కు ఉంది నీకు? మాజీ పార్లమెంట్ నాతో నీకు తెలుసా? నీకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాలు పెడుతున్నారా? ఎవరు పెడుతున్నారు? మీరు వైసీపీ నాయకులు చేసే కార్యక్రమం మీరు చూస్తున్నావా? నువ్వు రా తిరిగే చోట నువ్వు వెళ్ళి దగ్గర నుండి పాల్గొని చూడు ఎవరు సంతకాలు పెడుతున్నారు, ఎవరు సంతకాలు. ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్ విద్యార్థులు సంతకం పెట్టి చూసావు నువ్వు? నీ నాయకులు, నీ కార్యకర్తలు పేటీఎం బ్యాచ్ సంతకాలు పెట్టి తీసుకెళ్ళి కోటి సంతకాలు అంటావా? ఇంకేంటి ప్రచారం చేస్తారు మీరు? ఒక మెడికల్ విద్యార్థి అయినా కాలేజీ కాలం సంతకం పెట్టి చూపించారా? మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, మీ చోటా మోటా నాయకులు తప్ప ఎవరైనా పెట్టారా? అంటే ఇక్కడ విద్యార్థులు అన్యాయం చేసింది ఎవరు అంటారు? జగన్మోహన్ రెడ్డి 100% జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు కాబట్టి ఇవాళ అన్యాయం జరుగుతున్నాం. ఇవాళ కాపాడుతుంది కూటమి ప్రభుత్వం. నోటిఫికేషన్ తీసుకొస్తుంది, కాలేజీ నిర్మిస్తుంది, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తు ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి కళ్ళు మంటలు బట్టి కడుపు మండి మాటతన మాటలు తప్ప అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి. కర్నూలులో ఏదైతే గతంలో అనౌన్స్ చేసిన ఏదైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ కానీ మిగతా ఏదైతే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ కట్టబోతుంది. దాన్ని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో మేము చెప్పింది మీరు చేస్తున్నారు, 3 రాజధానుల అంశం కానీ చేస్తున్నారు కదా, కొత్తగా ఏం చేస్తున్నారు? మా ఏదైతే మేము చెప్పిన క్రెడిట్ మీరు దోసుకుంటున్నారని మాట. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజధాని ఏదైనా అడిగితే విద్యార్థులు ముఖం తెల్లేసే పరిస్థితి. ఇవాళ ఒకే ఒక రాజధాని అమరావతి. ఈ ప్రభుత్వ రంగాన్ని మొట్టమొదటి ప్రకటించింది రాష్ట్ర రాజధాని అమరావతి. అలా చెప్పగలిగే దమ్ము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి, నాయకులకు ఉందా? కూటమి నాయకులు, కూటమి ఎమ్మెల్యేకి, మంత్రులకు ఉందని చెప్తాను. నీకుందా? నీ పార్టీ నేతలకు ఉందా? మా రాజధాని అమరావతి అని మేము చెప్తాను. నువ్వు చెప్పగలిగే దమ్ము ఉందా నీకు? కాబట్టి ఇవాళ గుడ్డగాల్చి మేదేయడం తేలిక, పనిచేయడం అప్పులు కొలిమిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని, ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ రకం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, అభివృద్ధి సాధిస్తూ ప్రజలందరూ మా వైపు ఉన్నారు. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులందరూ మా వైపు ఉన్నారు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రభుత్వ పరిపాలన సాగుతుంది. క్లిష్టమైన పరిస్థితులు కూడా, లోటు బడ్జెట్ టైంలో కూడా పథకాలు ఇచ్చినట్టు హామీలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ తెలియజేస్తుంది.